పరిశుద్ధమైన నామున మా యొక్క కుమారుడు యొక్క ఓణీల పంచల కార్యక్రమంకి వచ్చినటువంటి బంధువులకి, మిత్రులకి, అందరికీ, అలాగే సంఘస్థులకి పేరు పేరున వందనాలు చెప్తా ఉన్నాను. అలాగే వచ్చినటువంటి దైవజనులు, అలాగే వేదిక ఉన్న దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు. దేవుని యొక్క మహాకృప చొప్పున ఈరోజు మీ అందరి ముందు నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని ఆ ప్రభువు నాకు ఇచ్చినందుకు దేవునికి మనస్ఫూర్తిగా స్తుతులు చెప్తా ఉన్నాను. ఎందుకంటే నాకంటే చాలా పెద్దవారు, అనుభవజ్ఞులు చాలామంది ఉన్నారు ఇక్కడ. వారందరి ముందు ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే అవకాశం దేవుడు నాకు కల్పించాడు. అందుని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రమయ్యా. తండ్రి, ఈ ఉదయకాల సమయం ప్రభునైనా ఈ యొక్క ఈ చక్కని స్తుతి కొడుకులో ప్రభునైనా ఇంతవరకు నేను చక్కగా స్తుతించుకున్నాం ప్రభు, కీర్తించుకున్నాం అయా. శ్రేష్టమైన సమయంలోకి మేము ప్రవేశించుకుంటున్నాం దేవా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడే సమయం నా ప్రభా. ఈ ఉదయకాల సమయం వచ్చిన ప్రభు నీ బిడ్డలకు ప్రభు తండ్రి ఎటువంటి వాక్యం కావాలో దేవా, ఆ యొక్క వాక్యాన్ని దేవా బోధించమని అడుగుచున్నాను ప్రభు. నిశ్చితమైతే అయోగ్యుణ్ణు, ఎన్నిక లేని వాడిని ప్రభు దేవా. అయా, నీకు శిలువ చాటును మరుగుపరిచి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతో వ్యక్తిగతంగా మాట్లాడి మీరే స్తుతి, ఘనత, మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడు ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా చెప్తాను ఒకసారి, హల్లెలూయా. ఈ యొక్క ఓణీల కార్యక్రమం అన్నా, నూతన వస్త్రాలంకరణ అన్నా, లేకపోతే పుష్పాలంకరణ వేడుక, ఇలా రకరకాల పేర్లు చెప్తూ ఉంటారు. పేర్లు ఏమైనా సరే భావం ఒకటే. ఏంటని చెప్పానంటే, ఇగో మా కుమార్తె నిన్న మొన్నటి వరకు చిన్నగా ఉంది, ఈరోజు ఎదిగింది కాబట్టి బంధువులందరూ వచ్చి మా యొక్క సంతోషంలో పాలు పంపులు పొంది ఈ యొక్క అమ్మాయిని దీవించి వెళ్ళమని చెప్పేటువంటి వేడుకే ఈ వేడుక. అయితే కొంతమంది క్రైస్తవులు ఏమంటారని చెప్పారంటే, ఇది మనం క్రైస్తవులు చేసుకోవచ్చండి ఈ వేడుక, బైబిల్లో లేదు కదండి ఈ వేడుక చేసుకోమని చెప్పని, ఇది పాపం కదా చేసుకోవటం, ఇది అన్యజనుల ఆచారం కదా, మరి మనం చేసుకోవచ్చా అని చెప్పనే మాట మాట్లాడుతూ ఉంటారండి. గమనించండి, దానికి కొరింథీ పత్రికలో ఒక చక్కని మాట వ్రాయబడింది. కొరింథీ పత్రిక 1 కొరింథీయులకు 10వ అధ్యాయము 31లో వాక్యం ఇలా ఉంది. 1 కొరింథీ 10:31, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. హల్లెలూయా. అంటే మనం చేసే పని ఏదైనా సరే, ఆ కార్యక్రమం ఏదైనా సరే దేవుని నామ మహిమార్థమై ఉంటే అందులో ఎటువంటి తప్పు లేదని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉంది. అదేవిధంగా మనం చేసేటువంటి కార్యక్రమం చుట్టుపక్కల ఉన్న ప్రజలకు అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉంటే అందులో ఎటువంటి తప్పు కూడా లేదు. అది కూడా వాక్యంలో ఉందండి. రోమాపత్రిక 12వ అధ్యాయము 17లో ఈ విధంగా ఉంది. పౌలు గారు రోమీయులకు పత్రిక రాస్తూ రోమా 12:17లో మనుషుల అందరి దృష్టికి, చదువుతారా ఒకసారి, మనుషుల అందరి దృష్టికి యోగ్యముగా ఆలోచన కలిగి ఉండు. మనుషుల అందరి దృష్టికి యోగ్యముగా ఉన్నట్లయితే ఆ కార్యక్రమం చేసుకుంటే దేవుడు తప్పకుండా ఆ కార్యక్రమాన్ని దీవిస్తాడని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు ఇక్కడ జరిగే కార్యక్రమం ఏంటని చెప్పారంటే, దేవుడు ఇంతవరకు కూడా ఈ కుమార్తెను క్షేమకరంగా కాపాడి తన యొక్క బాల్య దశను దాటి యవన ప్రాయంలోకి ఈ కుమార్తెను పట్టుకొచ్చాడు. కాబట్టి మా యొక్క సంతోషంలో పాలు పంపులు చేసుకోమని చెప్పని ఏం చేస్తున్నాం, ఇక్కడ దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉన్నాము, సత్యవాక్యం ప్రకటిస్తూ ఉన్నాము. అలాగే వచ్చిన బంధువులకి భోజనం చేసి మా కుమార్తెని దీవించి వెళ్ళమని చెప్పని చెప్తా ఉన్నాం. కాబట్టి ఇందులో దేవుని నామానికి
అవమానం కలిగించేటువంటి కార్యక్రమం ఇక్కడ ఏమీ జరగట్లేదు కాబట్టి ఇది నిరభ్యంతరంగా ఈ కార్యక్రమం చేసుకోవచ్చు అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఒక అమ్మాయిని పరిపూర్ణురాలు అని ఎప్పుడు అంటారని చెప్పానంటే, అమ్మాయి పెరిగి పెద్దదై వివాహం చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఆమెను పరిపూర్ణురాలు అని అంటారండి. అప్పుడు ఆమెను మాతృమూర్తి అని చెప్పని అంటారు, పేరు మారిపోతుంది, చక్కగా గౌరవిస్తారు. మరి ఆ విధంగా అమ్మాయి పరిపూర్ణురాలు కావాలని చెప్పంటే ముందుగా మొగ్గగా ఉన్నటువంటి ఆ అమ్మాయి ఏం చేయాలండి? ఎదగాలి, వికసించాలండి. ఆ క్రమంలో ఇదిగో ఈ యొక్క వేడుక చేసుకుంటా ఉన్నాం. ఆ అమ్మాయి తన యొక్క బాల్యదశ దాటి యవ్వన ప్రాయంలోకి అడుగుపెట్టిందండి. అందుకే ఈ వేడుక చేసుకుంటా ఉన్నామండి. గమనించండి, మానవ జీవితము 4 దశలు ఉంటుందండి. బాల్య దశ, యవ్వన దశ, అలాగే ప్రౌఢ దశ, వృద్ధాప్య దశ, 4 దశలు. బాల్యము అని చెప్పారంటే పుట్టినప్పటి నుంచి 12 ఏళ్ళ వరకు బాల్య దశ అంటారు. ఆడుతూ పాడు చక్కగా ఆనందంగా గడిపేటువంటి వయసు. యవ్వన దశ అని చెప్పానంటే 13 ఏళ్ళ నుంచి 35 వరకు యవ్వన ప్రాయం అని చెప్తారు. అలాగే 36 నుంచి 60 ఏళ్ళ వరకు ప్రౌఢ దశ అంటే వాళ్ళు యవ్వనులు కాదు, అటు వృద్ధులు కాదు. ఇక 60 ఏళ్ళు దాటిన తర్వాత నెమ్మదిగా వికెట్ డౌన్ అయిపోతూ ఉంటుంది అన్నమాట, అంతే. ఇంకా అయితే ఈ యవ్వన ప్రాయం చాలా ప్రాముఖ్యమైనది. అందులోనూ ఈ టీనేజ్ అంటే 13 నుంచి 19 వరకు టీనేజ్ కదా, అది ఇంకా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఒక వ్యక్తి బాగుపడాలన్నా నాశనం కావాలన్నా సరే దానికి పునాది ఇదిగో ఈ వయసులోనే పడుతుందండి. కాబట్టి ఈ వయసు పిల్లల్ని తల్లిదండ్రులు చక్కని పునాదిలో వాళ్ళని పెంచాలి. అప్పుడే సమాజానికి మంచి పిల్లల్ని ఇవ్వగలరండి. అయితే బిడ్డలు ఈ విధంగా సమాజానికి మంచి పేరు తీసుకుని రావాలని చెప్పానంటే ప్రతి తల్లికి తండ్రికి ఆశ ఏంటని చెప్పంటే తమ పిల్లలు చక్కగా పెరిగి పెద్దవారై చక్కగా వృద్ధిలోకి రావాలని చెప్పని ఆశపడుతూ ఉంటారు. ఆ విధంగా వృద్ధిలోకి రావాలని చెప్పానంటే బైబిల్ ఎటువంటి జాగ్రత్తలు చెప్తూ ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం ఏంటండి? మా అమ్మాయి ఎదిగిందని చెప్పేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం ఎదుగుదల, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటామండి? ఎవరైనా చెప్తారా? ఎదుగుదల, గ్రోత్. సంతోషం, గ్రోత్ అని చెప్తారండి. గ్రోత్లో మొత్తం ఎన్ని అక్షరాలు? GROWTH. 6 పదాలు ఉన్నాయండి, అంతే కదా? ఈ 6 పదాల నుంచి పరిశుద్ధాత్ముడు ఈరోజు కొన్ని విషయాలు ఈరోజు మీకు బోధించాలని చెప్పని ఆశిస్తూ ఉన్నాడు. గ్రోత్ జాగ్రత్తగా విందాం. జీ అని చెప్పానంటే గో అండి, గో, జీవో గో. జీ రిప్రజెంట్స్ గో. గో అంటే వెళ్ళు అని అర్థం. వెళ్ళు, ఎక్కడికి వెళ్ళాలి? ఇంతవరకు బడికి వెళ్ళావు, గుడికి కూడా అప్పుడప్పుడు వెళ్ళి ఉంటావు, కానీ ఇప్పటి నుంచి క్రమంగా మందిరానికి వెళ్ళాలి. ఎందుకట మందిరానికి క్రమంగా వెళ్ళాలి? పౌలు గారు ఎఫెసీ పత్రికలో ఒక మాట రాశారు. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం 15లో, ఎఫెసీ 4:15లో ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. హల్లెలూయా. మనం అన్ని విషయాల్లో ఎదగాలని చెప్తున్నారండి. అన్ని విషయాలు అంటే శారీరకంగా ఎదగాలి, మానసికంగా ఎదగాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలండి. ఇదిగో శారీరకంగా ఎదిగావు, మరి మానసికంగా ఎదగాలని చెప్పానంటే ప్రతిరోజు కూడా మరి స్కూల్కి వెళ్తా ఉన్నావు. మరి ఆధ్యాత్మికంగా ఎదగాలని చెప్పానంటే ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. బైబిల్లో దావీదు గారు పిల్లల్ని మొక్కలతో పోల్చాడండి. మా కుమారులు యవన ప్రాయములో మొక్కల వలె ఉన్నారంటాడు దావీదు గారు. ఒక మొక్క చక్కగా ఎదగాలని చెప్పారంటే
ఏపుగా పెరగాలని చెప్పంటే ఏం చేయాలి? ఆ మొక్కని సారవంతమైన నేలలో నాటాలి. అలాగే దానికి చక్కని నీటి సమృద్ధి కూడా అందించాలి. అప్పుడే ఆ మొక్క చక్కగా ఎదిగి ఒక వృక్షంలాగా తయారవుతుంది. అలాగే మన బిడ్డలు కూడా చక్కగా పెరగాలని చెప్పంటే, ఆధ్యాత్మికంగా ఎదగాలని చెప్పానంటే ఒక చక్కని సారవంతమైన సంఘంలో నాటబడాలండి. ఆత్మీయ విలువలు ఉన్నటువంటి సంఘంలో నాటబడాలి. ప్రలోభాలకు గురి చేయని సంఘంలో మన బిడ్డలు నాటబడాలి. అలా నాటబడినప్పుడే చక్కగా పిల్లలు పెరిగి వృద్ధిలోకి వస్తారు. అలాగే ఆ విధంగా నాటబడ్డ పిల్లలకి నీటికి సాదృశ్యంగా చక్కని వాక్యం వారికి అందించబడాలి. అప్పుడే వాక్యం చక్కగా సమృద్ధిగా అందించబడినప్పుడే వారు చక్కగా సరైన విధానంలో పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఆ యొక్క వాక్యము ద్వారా వారు తమ జీవితాలు సరి చేసుకునే అవకాశం ఉంటుంది. కీర్తన 119లో దావీదు గారు మాట్లాడుతూ, కీర్తన 119లో 119:9, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. వాక్యం అండి, రెండంచుల వాడిగల ఖడ్గము వారి హృదయంలోకి చొచ్చుకుని పోవడం ద్వారా వారు తమ జీవితాలు సరైన మార్గంలో వారు తీసుకెళ్ళగలరండి. ఒక మొక్క వలె సరైన సంఘంలో నాటబడాలి. అదేవిధంగా నీటికి సాదృశ్యమైనటువంటి వాక్యము సరైన విధానంలో వారికి అందించబడాలి. గో అని చెప్పంటే ఇది అర్థం. అలాగే ఆర్ అని చెప్పానంటే రీడింగ్, చదవాలి. స్కూల్కి వెళ్తున్నావు, క్లాస్ పుస్తకాలు ఎలాగూ చదువుతావు, చదవాలి కూడా. కానీ ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథం ఉంది కదా, దీన్ని చక్కగా యవన ప్రాయంలో ప్రతిరోజు కూడా ఉదయము సాయంకాలం ఖచ్చితంగా చదవాలి. యవన బిడ్డలో మరి ముఖ్యంగా కీర్తనలు సామెతలు అయితే మోకాళ్ళ మీద చదవటం చాలా మంచిదండి. దావీదు గారు చెప్తారు, ఆ వాక్యం చదవటం వల్ల మాకెంతో లాభం అని చెప్పి అంటాడు. వాక్యం చదివితే ఏం లాభం వస్తుందండి? వ్యాపారం చేస్తే లాభం వస్తుంది, వాక్యం చదివితే ఏం లాభం వస్తుంది ఏమండి? కానీ ఒక్కసారి మనం చరిత్రగానే గమనిస్తే కొంతమంది శాస్త్రజ్ఞులు కేవలం బైబిల్ చదివి అనేక గొప్ప గొప్ప పరిశోధనలు చేశారండి. మనం ఆశ్చర్యపోతాం. ఈరోజు మనం మాట్లాడుతున్నాం ఈ ఫోన్ కనుక్కున్న వ్యక్తి అలెగ్జాండరు గ్రహం బెల్. ఆయన కేవలం బైబిల్ చదివి ఈ ఫోన్ కనుక్కున్నాడంటే మీరు నమ్ముతారా? యోబు గ్రంథంలో 38లో ఒక మాట ఉంటుంది, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. సుడిగాలిలో నుండి అని చెప్పానంటే అంటే గాల్లో వార్త పయనిస్తుందా అన్న కోణంలో గ్రహం బెల్ గారు పరిశోధన చేసి ఈ ఫోన్ కనుక్కున్నారండి. అలాగే ఈరోజు మనకి లైట్ ఉందే, ఈ లైట్ కనుక్కున్న వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన ఒక క్రైస్తవుడు. ఆయన గారు కూడా 38:19 వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది, చీకటి అను దాని ఉనికి పట్టు ఏది, దాని సరిహద్దునకు కొనిపోదువా అన్న వాక్యం చదివి ప్రార్థన చేసుకుని ఈ బల్బు కనుక్కున్నాడండి. బైబిల్ నన్ను వెలిగిస్తే నేను ఈ లోకాన్ని వెలిగించానని చెప్పి ఆయన కొటేషన్ అది. అంత గొప్ప వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్ గారు. అలాగే మనకి ఈరోజు డాక్టర్లుగా ఆపరేషన్ చేస్తూ ఉంటారు కదా, మత్తు ఇస్తారు. ఆ మత్తు మందు కనుక్కున్న వ్యక్తి కూడా ఒక క్రైస్తవుడే, బైబిల్ చదివే దాన్ని కనుక్కున్నాడు. ఆనాడు యెహోవా ఏదైనా తోటలో ఆదాముకి గాఢమైన నిద్ర కలగజేసి పక్కటెముక నుంచి అవ్వను తయారు చేశాడు. అది ఎలా సాధ్యమైందని చెప్పని అలా పరిశోధన చేస్తూ ప్రార్థన చేసుకుంటూ ఆయన క్లోరోఫామ్ కనుక్కున్నాడు. అని పేరు సర్ జేమ్స్ సింప్సన్. వీళ్ళందరూ క్రైస్తవులేనండి. ఈరోజు మనం వాడేటువంటి రేడియో కానీ లేకపోతే టీవీ కానీ లేకపోతే ఇంకా ఒక చిన్న గుండు పిన్ను కూడా కనుక్కున్న అందరూ కూడా క్రైస్తవులే. అందరూ కూడా
బైబిల్ చదివానండి. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవుని నామని మహింపడదామా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు దురదృష్టం ఏంటని చెప్పండి, ఈరోజు పిల్లలకి బైబిల్ చదివేటువంటి సమయం లేదు, చదవట్లేదు. చదవమని చెప్పురా అని చెప్పి కూడా పేరెంట్స్ చెప్పట్లేదు. చదవండిరా బాబు బైబిల్ అని చెప్పేసి. ఎందుకని చెప్పంటే చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అందరూ కూడా వారి చేతులు ఉంటుండే ఒక చిన్న పెట్టెకి బందీ అయిపోయారు. ఏం పెట్టది? సెల్ ఫోన్. సెల్ ఫోన్ పేరు భలే పెట్టారు కదా, దాని పేరే సెల్ ఫోన్. సెల్ అంటే బందీ, దాని పేరే సెల్ ఫోన్. బందీ అయిపోయారు అంతే. తల్లి చేలో మేస్తే అంటే బిడ్డ కూడా చేలో మేస్తుంది. బిడ్డ గట్టునే మేస్తుందా? ఖచ్చితంగా బిడ్డ కూడా చేలోనే మేస్తుంది. చెప్పలేకపోతున్నారు తల్లిదండ్రులు. దానివల్ల నష్టం ఏంటయ్యా అని చెప్పానంటే చిన్న వయసులోనే చూడకూడని దృశ్యాలు చూస్తా పిల్లలు నేరాల బాట పడుతూ ఉన్నారండి. చాలా భయంకరమైన పరిస్థితి నెలకొంది రాను రాను కూడా. మనం ఈరోజు న్యూస్ సెంటర్లో చూస్తే భయంకరమైన వార్తలు చూస్తున్నాం. చిన్న చిన్న పిల్లలే నేరాల బాట. కారణము ఇగో ఈ సెల్ ఫోనే. కాబట్టి తల్లిదండ్రులకు ఉన్నటువంటి మనము బిడ్డలు చిన్నప్పటి నుంచే యొక్క బైబిల్ చదవని వారిని ప్రోత్సహించే బాధ్యత మనదేనండి. చదవాలి. ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం ఖచ్చితంగా సమయం వీలు చూసుకొని చదవాలండి. ఆర్ అని చెప్పంటే రీడింగ్. అలాగే ఓ అని చెప్పంటే మూడోది ఒబీడియన్స్, విధేయత, ఒబీడియన్స్ అండి. రెండు చెప్పుకున్నాం. ఒకటి జీ చెప్పుకున్నాము, రెండు ఆర్ చెప్పుకున్నాం, మూడోది ఓ అండి, ఒబీడియన్స్. క్రైస్తవ జీవితంలో ఈ యొక్క ఒబీడియన్స్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. విధేయత అనేదండి యవ్వన ప్రాయంలో ముఖ్యంగా ఆడపిల్లలకి మరీ ప్రాముఖ్యమైనది. ఎందుకని చెప్పానంటే కొద్ది కాలం తర్వాత వాళ్ళు పెరిగి పెద్దవారై ఒక వ్యక్తికి భార్యగా, అలాగే తల్లిగా, అలాగే ఒక కుటుంబానికి యజమానురాలుగా మారిపోతారు. కాబట్టి ఇప్పటి నుంచే ఆ యొక్క విధేయత పిల్లలు అలవర్చుకోవాలండి. బైబిల్లో ఈ విధేయత గురించి ఎన్నో చక్కని వాక్యాలు ఉన్నాయి. అయితే ఈరోజు ఒక ఇద్దరిని మీకు పరిచయం చేస్తాను. విధేయత చూపించి ఆశీర్వాదం పొందుకున్నటువంటి ఒక స్త్రీ, విధేయత లేకుండా నష్టపోయినటువంటి ఒక స్త్రీ. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు కాలేబు. ఆయన తన కుమార్తెకి వివాహం చేసి కొంత భూమిని కానుకగా ఇస్తాడు, తీసుకోమ్మా అని చెప్పని. అయితే విషయం ఏంటని చెప్పానంటే ఆ భూమిలో నీటి సదుపాయం లేదు. మరి నీరు లేకపోతే పంట ఎట్లా పండించుకోవాలి అని చెప్పని ఆ స్త్రీ తన భర్తను తీసుకుని తండ్రి వద్దకు వస్తుంది. తండ్రి వద్దకు వచ్చి ఇలా అడుగుతుందండి. న్యాయాధిపతులు 1వ అధ్యాయము 12 నుంచి 15. కాలేబు కిరియత్ సెఫెరును పట్టుకుని కొల్లబెట్టువానికి అక్సాను ఇచ్చి పెండ్లి చేసేదని చెప్పగా, కాలేబు తమ్ముడైన కనజు కుమారుడవు ఒత్నియేలు దానిని పట్టుకొనును కనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేసెను. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తండ్రిని అతనిని ప్రేరేపించును. ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావాలని చెప్పి అడిగాను. అందుకామె దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులు కూడా నాకు దయచేయమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. ఆమె వచ్చి తండ్రితో అడుగుతూ ఉంది, నానా నువ్వు నాకు భూమి ఇచ్చావు బాగానే ఉంది, మరి నీళ్ళు కావాలి కదా నానా, మరి నాకు కొంచెం నీరు ఇప్పించు నానా అని చెప్పానంటే తండ్రి కుమార్తెకి మెరక మడుగులు ఇచ్చాడట, పల్లపు మడుగులు కూడా ఇచ్చాడండి. ఎలా పొందుకుంది ఆ కుమార్తె రెండు కూడా అని చెప్పానంటే
ఒకే ఒక పదం ఏంటని చెప్పంటే, ఆమె తండ్రిని చూసి ఏం చేసిందండి? గాడిదను దిగగా. అంటే తండ్రి మా నాన్నే కదా అని చెప్పని ఆమె లెక్క చేయకుండా అట్లా గాడిద మీద కూర్చోలేదు. ఉంది కదా ఆ పదం, అది ఆమె గాడిదను దిగగా అని చెప్పండి తన తండ్రికి విధేయత చూపించిందండి. ఆ యొక్క విధేయత చూపించినటువంటి ఆ యొక్క కుమార్తెకి తండ్రి చక్కగా మెరకమడుగులు ఇచ్చాడు, పల్లపు మడుగులు ఇచ్చి ఆమెను దీవించినట్లుగా మనకు వాక్యంలో వ్రాయబడిందండి. విధేయత చాలా ప్రాముఖ్యమైనదండి. అలాగే తన తండ్రికి విధేయత చూపించకుండా ఇంట్లో సహోదరులు ఉంటే వాళ్ళకి ఒక్క మాట కూడా చెప్పకుండా, ఇంట్లో ఎవరికి చెప్పజేయకుండా ఒక ఆమె ఎడకపోయిందండి, షికారు పోయింది. షికారు పోయి ఏంటి అని చెప్పానంటే, ఆ ఊర్లో ఆడపిల్లలు ఎట్లా ఉన్నారు, వాళ్ళ వేష భాష ఎట్లా ఉంది, కట్టుబొట్టు ఎట్లా ఉంది చూద్దామని చెప్పని ఇంట్లో ఎవరికి ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. ఎవరండి ఆమె పేరు దీనా. తండ్రికి ఒక్క మాట చెప్పలేదు, సహోదరులు ఉండే సహోదరులు ఒక్క మాట చెప్పలేదు, భక్తి భయం ఏమీ లేదు, వెళ్ళిపోయింది బయటకు. ఎందుకని చెప్పానంటే ఆ ఊరి ఆడపిల్లలు ఎలా ఉన్నారో చూద్దామని చెప్పి బయలుదేరిందంట. దానివల్ల నష్టం ఏంటని చెప్పంటే ఆ రోజు ఆమె తన యొక్క శిలను పోగొట్టుకుంది. ఆ దేశపు రాజకుమారుడు ఆమెను పట్టుకుని ఆమెతోటి పాపం చేశాడు. యాకోబు జీవితంలో భయంకర నష్టం, అవమానం. దానివల్ల ఎంత భయంకర నష్టం అని చెప్పానంటే ఆమె సహోదరులు షిమ్యోను, లేవి ఇద్దరు కూడా ఆ దేశపు మగవాళ్ళందరినీ కూడా చంపి పడేస్తారు. వాళ్ళ హంతకులు అయిపోయారు. దీనికి అన్నిటికీ మూల కారణం ఏంటండి? అవిధేయత. అక్స తన తండ్రికి విధేయత చూపి ఆశీర్వాదాలు పొందుకుంటే, ఇగో దీనా తండ్రికి అవిధేయత చూపించి తన శీలాన్ని కోల్పోయింది. అలాగే తన సహోదరులు హంతకులయ్యేలాగా చేసిందండి. కాబట్టి ఆడపిల్లలు ఇక విధేయత ఏ విధంగా కనపరచాలి చిన్నప్పటి నుంచే వాక్యం స్పష్టంగా బోధిస్తూ ఉంది. అందుకే పౌలు గారు, అందుకే తిమోతి గారు ఒక మాట రాస్తూ 1 తిమోతి 2వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తే, 1 తిమోతి 2వ అధ్యాయము 9-10 చూస్తే, మరియు స్త్రీలు అణుకువయు స్వస్థ బుద్ధి కలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత చెప్దాం వస్తారండి అందరం కలిసి. సత్క్రియల చేత తమ్మును తాము ఏం చేయాలట? అలంకరించుకోవాలండి. అంటే బాహ్య అలంకరణ కాదు కానీ అంతరంగ అలంకరణ స్త్రీలకు కావాలని చెప్పని వాక్యం స్పష్టంగా బోధిస్తూ ఉందండి. కాబట్టి ముఖ్యంగా యవ్వన ఆడబిడ్డలు ఇగో యవ్వన వయసు నుంచే క్రీస్తు అనేటువంటి ఆ బండపైన తమ పునాది వేసుకుని జాగ్రత్తగా ముందుకు సాగితే కుటుంబానికి మంచి పేరు తీసుకుని రాగలరు. ఓ అంటే ఒబీడియన్స్. అలాగే నెక్స్ట్ డబ్ల్యూ అంటే విట్నెస్ అండి. విట్నెస్ సాక్ష్యంలో 2 అంశాలు ఉన్నాయండి. ఒకటేంటని చెప్పానంటే నీ చుట్టూ ఉన్న లోకము అలాగే పరలోకం ముందున్న దేవుడు నీ గురించి ఏం సాక్ష్యం ఇస్తూ ఉన్నారు, అలాగే నువ్వు లోకానికి క్రీస్తు గురించి ఎటువంటి సాక్ష్యం ఇస్తావును. 2 సాక్ష్యాలండి. ఒకటేమో దేవుడు లోకం ఇచ్చేటువంటి సాక్ష్యము, అలాగే నువ్వు దేవుని గురించి ఇచ్చేటువంటి సాక్ష్యం. అర్థమయ్యేలా చెప్దాం. గమనించండి, బైబిల్లో ప్రభువైన యెహోవా నోవహు గారితో నువ్వు నీతిమంతుడుగా ఉన్నావు అని చెప్పి అంటాడు. ఈ తరం వారిలో నువ్వే నీతిమంతునుగా ఉన్నావు అని చెప్పని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అలాగే మోషే గురించి ఏమంటాడండి? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే అని చెప్పి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అలాగే దావీదు గారి గురించి ఈయన నా హృదయానుసారుడు అని చెప్పని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇది సాక్ష్యం అని చెప్పానంటే. అలాగే ఆడపిల్లను చూసుకుంటే మనకి ఆదికాండం 24వ అధ్యాయంలో ఒక సాక్ష్యం అక్కడ
పరిశుద్ధాత్ముడు ఇస్తూ ఉన్నాడు. చూద్దామండి. ఆదికాండము 24వ అధ్యాయం 16లో, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. అంటే ఆమె కన్యక, చక్కగా అందంగా ఉంది, అలాగే ఆమె ప్రవర్తన కూడా ఎలా ఉంది? అందంగా ఉందట. ఉందండి మాట ఏముందండి? ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, అందంగా ఉంది, అలాగే ఆమె కన్యక, ఏ పురుషుడు కూడా ఆమెను, అంటే ఆమె చక్కని అందగతే, అదేవిధంగా ఆమె ఎటువంటి పాపంలో కూడా ఆమె పాలు పంపులు చేసుకోలేదని చెప్పని పరిశుద్ధాత్ముడు రెబెకా గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడండి. అలాగే మనకి న్యాయాధిపతుల్లో మరొక కుమార్తె కనిపిస్తూ ఉంది. అక్కడ న్యాయాధిపతుల్లో 11వ అధ్యాయము 40 వచనం చూస్తే, న్యాయాధిపతులు 11:40 చూస్తే, అక్కడ యోఫ్తా కుమార్తె మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ చదవండి అయ్యా. ఆమె పురుషుని ఎరగనే లేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలు కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యోఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. బైబిల్లో యోఫ్తా అనే ఒక న్యాయాధిపతి ఉన్నాడు. చాలా గొప్పవాడు. చరిత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే అతను శత్రువులపై యుద్ధానికి వెళ్తా దేవునికి ఒక మొక్కుబడి చేసుకుంటాడు. ఏంటని చెప్పారంటే, నేను యుద్ధంలో జయించి వస్తే నా ఇంట్లో నుంచి ఎవరైతే ముందుగా బయటకు వస్తారో వాళ్ళని నేను నీకు అర్పిస్తానని చెప్పని మొక్కుంటాడు. యుద్ధంలో చక్కగా జయం పొందుతాడు. తిరిగి ఇంటికి వచ్చేసరికి లోపల నుంచి చక్కగా వాళ్ళ నాన్నకి స్వాగతం చెప్దామని చెప్పని కుమార్తె పరుగున వస్తూ ఉంటుందండి. కుమార్తెను చూడగానే యోఫ్తా మోకాళ్ళ మీద పడిపోయి, అయ్యో నా కుమార్తె, నువ్వు వచ్చావా బయటికి? కానీ దేవునికి ఇచ్చినటువంటి మాట వెనక్కి తీసుకోలేక కుమార్తెని దేవుని కోసం అర్పించేస్తాడండి. ఆ కుమార్తె కూడా తండ్రి మాటకి విధేయత చూపి మళ్ళా వివాహం చేసుకోకుండా తన జీవితకాలం అంతా కూడా దేవుని కొరకు అర్పించుకున్న స్త్రీ ఈ యోఫ్తా కుమార్తె అండి. చక్కని మాట వ్రాయబడి ఉంది. యోఫ్తా కుమార్తె ఏముందండి? ఆమె పురుషుని ఎరగనే లేదని చెప్పని అక్కడ దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడండి. యవన బిడ్డలో ఏ విధంగా జీవించాలి, తమ ప్రవర్తనను ఏ విధంగా జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉంది. జాగ్రత్తగా గమనించమని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. దావీదు గారు చెప్తారు, కుమార్తెలు నగరుకే చెక్కిన మూలకంబముల వలె ఉన్నారంటాడండి. మూలకంబాలంటే మూల స్తంభాలు, కార్నర్ పిల్లర్స్. ఒక ఇల్లు ఎంత పెద్దగా ఉన్నా సరే పిల్లర్స్ ఎన్ని ఉంటాయండి? 4 ఉంటాయి. అందులో ఏ పిల్లర్ ముఖ్యమని చెప్పారంటే ప్రతి పిల్లర్ కూడా ముఖ్యమే. ఏ స్తంభం పాడైనా సరే ఇల్లు మొత్తం కూడా కూలిపోద్దండి. కాబట్టి కుమార్తెలు ఎలా ఉండాలండి? తమ ప్రవర్తన ద్వారా కుటుంబానికి మంచి పేరు తెచ్చే విధంగా ఉండాలి. తమ యొక్క నడవడిక ద్వారా కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలి. ఆ విధంగా సంఘంలో, సమాజంలో మంచి పేరు తెచ్చుకొని జీవించమని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఇది లోకము, దేవుడు నీ గురించి ఇచ్చేటువంటి సాక్ష్యం. అలాగే నువ్వు దేవుని గురించి ఏ విధంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నావు? నువ్వు ప్రభు గురించి సాక్ష్యం ఇవ్వాలని చెప్పానంటే ముందుగా నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిసం పొందితే అప్పుడు నువ్వు క్రీస్తు గురించి సాక్ష్యం ఇవ్వగలవు. బైబిల్లో ఒక చిన్నది ఉంది, నయమాను. చాలా చిన్నది, కానీ ఆమె ఇచ్చిన సాక్ష్యం వల్ల నయమాను కుష్ఠరోగం నయమైపోయింది కదా. ఏం చెప్పుద్దండి చిన్నది? అమ్మా, మన యజమాని ఎక్కడ ఉండాలట? మా దేశంలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, అక్కడికి వెళ్తే మన యజమాని యొక్క కుష్ఠరోగం బాగుపడిపోద్దమ్మా అని చెప్పని చిన్న వయసులో ఆ చిన్నది చక్కని సలహా ఇస్తే నయమాను ఎలీషా వద్దకు వెళ్ళటము, ఎలీషా మాట విని అక్కడ యోర్దాన్లో 7 మార్లు మునిగితే ఎలా అయింది అతని దేహము? పసిపిల్లల దేహంలాగా అయిపోయింది. కుష్ఠరోగం మొత్తం కూడా పోయి చక్కగా పసిపిల్ల దేహంలాగా అయిపోయిందని వాక్యం చెప్తా ఉందండి. ఆ చిన్నది ఇచ్చినటువంటి సాక్ష్యం వల్ల ఈరోజు నువ్వు కూడా సాక్ష్యం ఇవ్వాలని చెప్పడం ముందుగా నువ్వేం కావాలండి? మారు మనసు పొందాలి.
పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిసం తీసుకోవాలండి. ఇది సాక్ష్యం అని చెప్పానంటే ఎన్ని చెప్పుకున్నప్పటివరకు జీ అంటే చెప్తారు ఒకసారి. జీ అంటే గో, ఆర్ అంటే రీడింగ్, ఓ అంటే ఒబీడియన్స్, అలాగే డబ్ల్యూ అంటే విట్నెస్, అలాగే టీ అని చెప్పానంటే ట్రూత్, సత్యం. సత్యం అండి. సామెతలు 23:23లో సామెతలు 23:23 సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము అని చెప్తున్నారండి. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకోమని వాక్యం సెలవిస్తా. అంటే అన్ని విషయాల్లో, అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో కూడా ఏం చెప్పాలట? సత్యమే చెప్పాలట అండి. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి అందరితో ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మేము ఒక్కసారి కూడా అబద్ధం ఆడలేస్తారని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి చేయి చూపిస్తారా? మేము అసలు అబద్ధం అంటే మాకేంటో తెలియస్తారని చెప్పేసి ఎవరు ఉండరు. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అబద్ధం ఆడిన వాళ్ళమే. కానీ దేవుని వాక్యం అలాంటి డిస్కౌంట్లు ఏమి ఇవ్వట్లేదండి. అబద్ధం గురించి డిస్కౌంట్లు, కన్సెషన్లు ఏమి లేవు. ప్రకటనలో స్పష్టంగా ఉంది. ప్రకటన ఏముందండి? అబద్ధికులందరూ మండు అగ్నిగుండంలో పడుదురు అని చెప్పని. కాబట్టి మనం మాట్లాడే మాటల్లో ఏమండి ఎంత సత్యం కలిగి మాట్లాడాలో వాక్యం చక్కగా బోధిస్తూ ఉందండి. అండ్ మోరోవర్, నువ్వు ఏం విత్తుతావో అదే కోస్తావు. నువ్వు అబద్ధాన్ని విత్తితే అబద్ధాన్నే కోస్తావు. అంతే కదా సార్? గోధుమ గింజ చేసి నాకు మామిడికాయలు కావాలంటే ఆడొస్తాయి కావు కదా, గోధుమ విత్తనాలే వస్తాయి. నువ్వు ఏం విత్తుతావో దాన్నే కోస్తావు. నువ్వు ప్రేమ విత్తితే ప్రేమను కోస్తావు, నువ్వు ద్వేషాన్ని విత్తితే ద్వేషాన్నే కోస్తావు. యాకోబు గారు అబద్ధాన్ని మోస్తాన్ని విత్తాడు. అనుకున్నాడు మామకాడికి పోయి చక్కగా హాయిగా ఉందామని చెప్పి వెళ్ళిపోయాడు. ఆడికి లాభానికి అడిగిపోయాడు. చక్కగా అక్కడ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి అనుకున్నాడు. ఆడ పోయిన తర్వాత మామ ఇంకా గుండెలు తీసిన బంటు అల్లుడిని మోసం చేశాడు. 14 ఏళ్ల పాటు జీతం పచ్చం లేకుండా 14 ఏళ్ల పాటు ఏమంటే వెట్టి చాకరీ చేశాడు యాకోబు గారు. మోసాన్ని విత్తాడు, అబద్ధాన్ని విత్తాడు, మోసమే కోసుకున్నాడు. మనకందరూ తెలుసు అననీయ సప్పీరా ఎవరితో అబద్ధం ఆడింది? పేతురు గారు. ఏమ్మా తోట పొలం ఇంతకే అమ్మారా అని చెప్పానంటే అవునండి ఇంతకే అమ్మాము. అయితే నువ్వు గుంతకు పో అని చెప్పని పంపించాడు. పోయింది గుంతకి. ఎరగమల్లి రాగానే ఏమో ఇంతకు అమ్మాడు, అంతకు అమ్మాము, నువ్వు పో గుంతకే. ఇద్దరు గుంతకు పోయారు. వాళ్ళు చెప్పుండొచ్చు, అమ్మా అయ్యా మేము అమ్మాము, మా కోసం మేము కొద్దిగా ఉంచుకున్నాము అని చెప్పానంటే అది ఎలా ఉండేదో. కానీ దైవజనుడితోటి అబద్ధం ఆడారు. ఫలితం ఇద్దరు కూడా మరణించారండి, ఒకరి తర్వాత ఒకరు. కాబట్టి క్రైస్తవులుగా జీవిస్తున్న మనము ఎలా ఉండాలండి? కీర్తనలో దావీదు గారు ఒక మాట మాట్లాడుతూ 24వ అధ్యాయము 3-4 వచనాలు చూస్తే 24:3-4 చూస్తే, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక, కపటముగా ప్రమాణము చేయక, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం కలిగి ఉండవాడే. ఎవరికండి అర్హత ఉంది ఆయన పర్వతం మీద నిలబడే అర్హత? కపటముగా ప్రమాణం చేయక అంటే అబద్ధాలు ఆడకుండా అలా యథార్థంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళకే అర్హత ఉంది, కానీ ఎవరికి అర్హత లేదని చెప్పిన వాక్యం చెప్తా ఉందండి. ది టీ అని చెప్పానంటే. అండ్ చివరగా హెచ్ అని చెప్పంటే హానర్ అని చెప్పారంటే గౌరవం అండి. గౌరవము మర్యాద, గౌరవం మర్యాదలు అని చెప్పనేవి రెండు కూడా కలిసే ఉంటాయి. దాని గురించి అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గౌరవ మర్యాదలు షాపులో పోయి కొనుక్కునే కావు. గౌరవ మర్యాదలు ఏంటండి? ఇచ్చిపుచ్చుకునే. నువ్వు ఇంటికి వచ్చిన వాళ్ళని నువ్వు ఏమండి అని చెప్పానంటే వాళ్ళు ఏమ్మా అని చెప్పి అంటారు.
నువ్వు సార్ అని చెప్పానంటే వాళ్ళు నిన్ను మేడం అని చెప్పని మర్యాదగా పిలుస్తారు. నువ్వు ఏరా అని చెప్పానంటే ఇంకా వాళ్ళ నోట్లోంచి ఏమొస్తుందో చెప్పాల్సిన పని లేదు. ఇంకా నువ్వు మంచిగా మర్యాదగా మాట్లాడితే ఎదుటి వాళ్ళు కూడా చక్కగా మర్యాదగా మాట్లాడతారు. ముఖ్యంగా యవ్వన బిడ్డలు సంఘానికి వెళ్తున్నప్పుడు సంఘంలో పెద్దవారిని ఎలా గౌరవించాలి, వృద్ధుల్ని ఏ విధంగా గౌరవించాలి అని చెప్పని తెలుసుకుని జాగ్రత్తగా నడిస్తే కుటుంబానికి మంచి పేరు తీసుకుని రావడానికి అవకాశం ఉంటుందని. చివరిగా వాక్యం ముగించే ముందు దావీదు గారి కుమారుడు సొలొమోన్ గారు తన యొక్క అనుభవం అంతా కూడా రంగరించి ఒక మాట రాస్తూ ఉంటాడు. ఏంటని చెప్పానంటే ప్రసంగి 11వ అధ్యాయం 9లో ప్రసంగి 11:9 ఒక మాట ఉందండి. ఈ వాక్యం చెప్పి నేను నా యొక్క ప్రసంగం ముగిస్తాను. ప్రసంగి 11:9 యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. అయితే వీటన్నిటి బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. యవనుడా, ఓ యవనురాలా, నీ ఇష్టం. ఈ యవన ప్రాయంలో నువ్వు ఎలా అయినా జీవించు, సంతోషంగా జీవించు. ఎందుకంటే ఈ వయసులో రకరకాల ఆశలు, రకరకాల కోరికలు, రకరకాల ఆలోచనలు చాలా వస్తూ ఉంటాయి. నీ ఇష్టం, సంతోషంగా హాయిగా జీవించు ఎలా అయినా సరే. అయితే తీర్పు అనేది ఒకటి ఉంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు మెలుగమ్మా అని చెప్పని ఈ సొలొమోన్ గారు తనకు వృద్ధాప్యంలో ఈ ప్రసంగి గ్రంథం రాస్తూ ఉన్నాడండి. కాబట్టి ఈ విషయాలు మనం జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకుని యవ్వన బిడ్డలు ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథం ఉదయం సాయంకాలం ధ్యానం చేసుకుంటూ ముందుకెళ్ళాలని ప్రభువు నామంలో విజ్ఞప్తి చేస్తూ చిన్న వాక్యం ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.